నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ప్రచారం చేసేటప్పుడు మేనిఫెస్టో రిలీజ్ అయినప్పుడు అయితే చెప్పడం జరిగింది, ఒకవేళ గెలిస్తే ఫస్ట్ సంతకం దేనిపైన చేస్తానంటే మెగా డిఎస్సి పైన చేస్తా అన్నారు. అయితే ప్రమాణ స్వీకారం అయితే అయింది. ఈ రోజు బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఒక్కసారి అయితే మనం ఈ వీడియోని అయితే చూద్దాం. సో ఇక్కడ అయితే సచివాలయంలో తను ఏమంటారు సంతకం చేయడానికి అయితే వెళ్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, నేను గెలిస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సి పైన సంతకం చేస్తాను అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది. అండ్ ఈ రోజు తన బాధ్యతలు అయితే స్వీకరించారు. మరి తను చెప్పినట్టుగా మెగా డిఎస్సి పైన కాకుండా ఇంకా 5 అంశాలు చెప్పారు. సో అవి ఏమేమి అంటారు సార్? ఒకటమ్మా, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఈ ఫైల్స్ మీద సంతకం పెడతారని అనుకున్నారు. అయితే ఏంటంటే ఆయన నిన్న కేవలం ప్రమాణ స్వీకారం చేశారు కానీ పదవి బాధ్యతలు స్వీకరించలేదు. ఇవాళ 4:41 అమరావతిలోని సచివాలయంలో బ్లాక్ 1లో సీఎం కార్యాలయంలో ఆయన సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంతకం చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశం మీద ఇంకా ఇతర సందేహాలు ఇవన్నీ రాకుండా ఆయన ఇవాళ మెగా డిఎస్సి అనేది ఎందుకు ఆయన ఫస్ట్గా సంతకం పెట్టారంటే, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కానీ అది అమలు చేయలే. దానికోసం యూత్ ఉపాధి అనేది బాగా దెబ్బతింది, యూత్ బాగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను గనక వస్తే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతాను. అలాగే ఆయన కొన్ని ప్రయారిటీస్ పెట్టారు. మొన్న ఎన్నికల ముందు ప్రజలందరినీ కూడా భయపెట్టినటువంటి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఒక నల్ల చట్టం. అంటే ప్రజల యొక్క ఆస్తుల యొక్క యాజమాన్య హక్కులు నిర్ణయించేది మనం కాదు. ఇప్పుడు మనకి పూర్వీకుల నుంచి స్థలాలు, పొలాలు ఇవన్నీ వచ్చినా వాటికి సరైన పత్రాలు లేకపోయినా మన ఎవరు ప్రశ్నించట్లేదు. ఎందుకు ప్రశ్నించలేదంటే ఎవరికి అభ్యంతరం లేదు, మనకి పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి అనేది తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రభుత్వం నియమించే అధికారి మన యాజమాన్యం మన ఆస్తులకు సంబంధించి యాజమాన్య హక్కులు నిర్ణయిస్తాడంట. అంటే వాడు ఎవరు నిర్ణయిస్తే వాడికి, అంటే నీ ఆస్తి పూర్వీకుల నుంచి వచ్చింది నా పేరు మీద రాస్తే నువ్వు వెళ్ళి ప్రశ్నిస్తానికి లేదు. నువ్వు వెళ్ళాలంటే కేవలం హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత ఖరీదైన వ్యవహారం తెలుసు. వాళ్ళే చెప్పారు కోర్టులో లాయర్లకి కోర్టులు ఇవ్వాలని. ఇప్పుడు చిన్న చిన్న స్థలాలకి, పొలాలకి, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వీళ్ళందరూ కూడా అసలు హైకోర్టు అనేది వాళ్ళ జన్మలో ఊహించగలరా హైకోర్టుకి వెళ్ళటం అనేది? అందులోనూ న్యాయంగా వాళ్ళ స్థలాలను వాళ్ళు మాదని చెప్పుకోవడానికి అన్ని కోర్టులకు వెళ్ళి ప్రూవ్ చేసుకోవటం అంటే ఎంత కష్టసాధ్యమైన విషయం. మొన్న ఎన్నికల్లో వణికిపోయారు. అందులో ఇతరులు ఎవరన్నా ఇలాంటి చట్టం పెడితే వణకటం వేరు. జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రి చేసేటప్పటికి అది మరింత వణికిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భయపడకండి, మీరు మేము అందరం కలిసి రాజకీయ పక్షాలు ప్రజలు కలిసి పోరాడితే తప్పకుండా ఈయన్ని దించగలుగుతాము. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. నే గనక ఎన్నికైతే దాన్ని కూడా రద్దు చేస్తానని కూడా చెప్పాడు. అట్లా 2వ సంతకం వాడు దాని మీద పెట్టాడు. 3వది పెన్షన్లు కూడా మీకు 4,000 రూపాయలకి పెంచుతాను, వృద్ధాప్య పెన్షన్లు అని చెప్పాడు. ఆ పెన్షన్లు పెంచే కార్యక్రమంతో పాటు ఎప్పుడైతే తెలుగుదేశం ఎన్నికల ప్రణాళిక మేము అనౌన్స్ చేశామో, ప్రకటించామో, ఆ నెల నుంచి కూడా మీకు పెంచుతాం, ఆ బాకీ కూడా తిరిగి చెల్లిస్తా ఉన్నాడు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫైల్ కూడా ఇవాళ సంతకం పెట్టినట్టు, అంటే జూలై 1న ఖచ్చితంగా 7,000 అందరికీ అందుతాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దానికోసం కూడా ఎవరెవరికి ఎంతెంత వెళ్తుంది, పాత బాకీలు కూడా కలిపి 1,000 తేడా ఉంది కదమ్మా పెంచింది, అది కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చే దాంట్లో జులైలో ఇచ్చే దాంతో పాటు కల్పిస్తారు. మొత్తం 7,000 రకాలు ఎంత అయితే అంత వస్తుంది. దాని గురించి డోకా లేదు. ఇప్పుడు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ లో గాలి పీల్చుకుంటుంది ఏంటంటే ఈ మెగా డిఎస్ అనేది యూత్ కి సంబంధించింది. కానీ ప్రజలందరూ ఉడికిపోతుంది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని ఉపయోగించి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆయన అనేక ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెడుతున్నాడు. ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. సచివాలయం అనేది ప్రజల హృదయం, గుండె లాంటిది. అలాంటి గుండె లాంటిది ఆయన కట్టింది కాదు అది. అసలు అక్కడ ఏమీ లేవు. గ్రాఫిక్స్ అన్నాడు. గ్రాఫిక్స్ మీద 300 కోట్ల రూపాయలు
లోన్ తీసుకొచ్చాడు అప్పు. అవంతా ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలి. అనేక ప్రభుత్వ కాలేజీలు పెట్టాడు, ఆర్డీఓల ఆఫీసులు పెట్టాడు, తహసీల్దార్ ఆఫీసులు పెట్టాడు, జిల్లా కలెక్టరేట్లు పెట్టాడు, ఏది ప్రభుత్వ ఆ సంస్థలన్నింటినీ పెట్టాడు. వీటి మీద ఎంత వడ్డీలు అవుతాయి? దాంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆస్తులే తాకట్టు పెట్టాడు, మన గుండెకాయ లాంటిది, అది ప్రజల దీంతో కట్టింది కదా సచివాలయం అనేది చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, సచివాలయాన్ని తాకట్టు పెడుతున్నాము, ఇన్ని 100 కోట్లు తీసుకుంటున్నాము, దీన్ని మేము ఇలా తిరిగి చెల్లిస్తామని. అయినా చివరి రోజుల్లో తాకట్టు పెట్టడం ఏంటి? నువ్వు దిగిపోతున్నావు. వచ్చే గవర్నమెంట్ చూసుకుంటే తాకట్టు పెట్టాలా, అమ్మాలా ఏంటని. అయినా కూడా ఆయన సచివాలయం గురించి అంత ఇదిగా మాట్లాడాడు. అమరావతి రాజధాని కాదన్న వ్యక్తివి అక్కడ కట్టిన ఆస్తులను తాకట్టు పెట్టడానికి నువ్వెవరివి? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు. అందుకే ఇవన్నిటిని కూడా ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నేను సరి చేస్తాను అని ఇప్పుడు ఈ పెంపు మీద కూడా సంతకం పెట్టారు. ఇంకోటి ఏంటంటే అన్నా క్యాంటీన్లు, అవి ఎంతో మంది పేదలకి ఫీడింగ్ ఇస్తా ఉండేది. 5 రూపాయలకి మంచి భోజనం పెట్టేవాడు, టిఫిన్ పెట్టేవాడు. అలా 3 పూట్ల భోజనం టిఫిన్లు అన్ని జరుగుతున్నప్పుడు ఈయన రాగానే ఫస్ట్ చూపు దాని మీద పడింది. ఈయన ఏమంటాడు? నా బీసీలు, నా ఎస్సీలు, నా పేదలు, నా మైనార్టీలు అంటాడు కదా. మరి పేద వర్గాల వాళ్ళు తినపోతే ఎన్ని రోజుల నుంచి ఆ అన్నా క్యాంటీన్లు ఇండస్ట్రియలిస్టులు తిన్నారా, లేకపోతే బిజినెస్ బెరోన్స్ తిన్నారా, లేకపోతే బ్యూరోక్రాట్స్ తిన్నారా? పేద ప్రజలకే కదా అది పెడితే పని. ఒకవేళ నీకు ఎన్టీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టు, ఫుడ్ పెడతాం. అన్నం పెట్టడం ముఖ్యంగా నీ పేరు కాదు కదా. నువ్వు మరి అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నదని పేరు ఉంది కదా ఎప్పటి నుంచో, అది కూడా నువ్వు మార్చావు. అంత మార్చినప్పుడు ఈ క్యాంటీన్ కూడా మార్చి కంటిన్యూ చేయాల్సింది. తప్పే ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్ అని జయలలిత పేరు మీద క్యాంటీన్లు నడుపుతుంటే స్టాలిన్ వచ్చాడు, కొంతమంది బోర్డులు పగలగొట్టొద్దు మీరు అవన్నీ అని చెప్పి అంతకన్నా మంచి బోర్డులు తయారు చేయించాడు. మంచి మంచి ఫ్లెక్సీలు పెట్టించి నియాన్ బోర్డులు అమ్మ క్యాంటీన్ అని. ఎవరైతే ఉంది ఇప్పుడు జయలలిత గారు కూడా ప్రజా జీవితంలో ఉంది, ప్రజల సొమ్మునే ఆ పథకం రూపంలో పెట్టింది. ఆల్ రైట్, ఎవరు మంచి పని చేసినా వాళ్ళ పేరు కొనసాగాలని అట్లా విశాల హృదయం ఉండాలి. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరు బయటకు వస్తుందేమో అనే భయానికి ఇలా ప్రజలకి పేదలకి అందాల్సిన అన్ని కూడా ఆయన టైంలో బ్రిడ్జికి పునాదులు వేస్తే అవి కూడా పీకిచ్చి పారేశాడు. అమరావతి కనుక రాజధానిగా కంటిన్యూ అయితే ఆయనకు పేరు వస్తుందనే ఉద్దేశం మీద వేసిన రోడ్ల కంకర తవ్వుకెళ్ళిపోమని ప్రజలు ప్రోత్సహించాడు. పాతేసిన పైపులు తీసుకెళ్లి ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో వేరే చాట ఉపయోగించారు. అచ్యుతాపురంలో ఎలక్ట్రిక్ వైర్లు తీసుకెళ్లిపోయారు. ఇలా ఎవడన్నా చేస్తారా? ఇవి కాకుండా కూడా స్కిల్ సెన్సెస్ అని యువతలో ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఉద్దేశించిన స్కీమ్, మొన్న స్కిల్ డెవలప్మెంట్ లాంటిది. ఇది కూడా ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక ఫైల్స్ మీద ఇప్పుడు 5 చేశారు. ఈ 5 ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇలా ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడే ఫైల్స్ మీద పథకాల మీద కొనసాగుతుంది పరిపాలన అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు ఆయన శిశుపాలుడి లాగా ఆయన తప్పులు లెక్కేయమని కూడా మాట్లాడుతున్నాడు. ఇవాళ కదా ఆయన ఇప్పుడు పదవి బాధ్యతలు తీసుకున్నది, 5 మంచి పనులే చేశాడు. ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడే పనే చేస్తారు. కానీ మానసికంగా ఆరోగ్యమైన ముఖ్యమంత్రి ఎవడో కూడా ప్రజల్ని వేధించే పని చేయరు, పేదలకి పనికొచ్చేటువంటి ఇది చేయరు. ఈ 5 కూడా ప్రజలకి పనికొచ్చేవే. ఇంకా అనేకం ఆయన మనసులో కూడా ఉన్నాయి. ఆయన 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆ టైం ఆయన ఏం వేస్ట్ చేసుకోవాలా. ఆయనకి కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఇంకా భవిష్యత్తులో పరిపాలనలో మనం ప్రజలకి ఏమేమి రంగాల్లో ఎలాంటి పనులు చేయాలనేది ఆయన ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు. కాబట్టి ఆ 52 రోజుల్లో రూపొందించిన ప్రణాళికని ఇక అమలు చేయటం ప్రారంభించాడు. కాబట్టి మంచి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నది కూడా ఈ మార్పు తీసుకొస్తాడనే ధైర్యంతోనే. కాబట్టి అది ఖచ్చితంగా ప్రజలైతే ఏ అంచనాతో ఎన్నుకున్నారో అది ఈయన ఫుల్ఫిల్ చేస్తాడు. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కూడా అభినందిస్తున్నాం. ఒక మంచి కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.